నెల్లూరు ఎలక్షన్ వస్తే గోడ మీద రాశాం. ఒకరోజు ఆసక్తికరమైన విషయం, నేను రాత్రిపూట గోడ మీద రాస్తున్నాను. వెనక నుంచి అమ్మాయిలు కొందరు పోతూ మాడుకుంటున్నారు రెండో సినిమా చూసి. ఏమని? ఈ కూర్చొని రాసే అతను చూస్తే మన ప్రెసిడెంట్ లాగా లేడు అని. ప్రెసిడెంట్, నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఆ రెండో అమ్మాయి, అమ్మ నీకు ఎవరు పిచ్చా, అతను ఎవరో గోడ మీద రాసుకుంటే మన ప్రెసిడెంట్ గోడ మీద రాస్తాడు వచ్చి అని అని ఇద్దరు పోటీ పెట్టుకుంటున్నారు. నువ్వు గెలిస్తే నీకు 2 కూల్ డ్రింకులు అని, ఓడిపోతే నువ్వు నాకు ఇప్పించారని అద్దరు. నేను సడన్గా అటు వెనక్కి తిరిగా, ఎవరు మాట్లాడుతున్నారని. ఆ అమ్మాయి చూస్తారే, భలేవాళ్ళు సార్ మీరు నన్ను ఓడిపోయేది చేశారు, ఈ అమ్మాయి వెంకయ్యనాయుడు అంటే కాదని అంటున్నాను నేను అని చెప్పి అన్నది. అలా గోడ మీద రాసేవాడిని. తర్వాత మైక్లో ఒక జట్కా బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఇవాళ సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, ఆయన బహిరంగ సభ కోపటి మైదానంలో ఉంది, బ్యాంక్ మైదానంలో, అందరూ దయచేసి రండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశారు. అలా మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య వాజ్పేయి గారి మీటింగ్కి ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా, వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యత నిర్వహిస్తానని నేను ఊహించుకోలేదు. దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, 2 క్రమశిక్షణ, 3 కష్టపడేటి మనస్తత్వం అలవాటు చేసింది నాకు ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత సమాజాన్ని గురించి చింత విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు వచ్చాయి నాకు. నేను ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి కూడా కాళ్ళకి దండం పెట్టలేదు. మా తాత చెప్పాడు, ఎవరికి పెట్టకూడదు రాని, నీకు పాఠం చెప్పిన గురువుకు తప్పితే ఇంకెవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు అని చెప్పాడు. మా తాత నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. చిన్నప్పుడు నేను సెలవులు ఊరికి పోతే నన్ను పొలానికి తీసుకెళ్ళేవాడు. పొలానికి తీసుకెళ్ళినప్పుడు పొలం మీద గట్టు మీద నిలబడి చూస్తుంటే, ఏయ్ దిగు అనేవాడు. దిగి పొలంలో దిగు అని. దిగి నేనేం చేయాలి అంటే, దిగి వాళ్ళందరూ నారేస్తున్నారు కదా, నారు కట్టలు అందించు అనేవాడు. ఈయనేంద్ర ఎటు చెప్తున్నాడంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, మొరతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు, నువ్వు మొరతాడు కట్టుకున్నావు అన్నాడు. కట్టుకున్నాను. దిగైతే అన్నాడు. దిగి ఇంకా పెద్ద ఆయన చెప్తాడు కదా, నారు కట్టలు అందరికీ అందించాను. వ్యవసాయాన్ని గురించి మొదట విషయాలు చెప్పాడు ఆయన నాకు. అలాగే అనేక విషయాలపైన మా అమ్మమ్మ మా తాతయ్య మొదట్లో నాకు మార్గదర్శనం చేశారు. వాళ్ళు నాకు ఏం చెప్పాలంటే మొదటి గురువులు. వాళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ దుర్గాప్రసాద్ గారు, సోమయ్య గారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అనేక అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు మా తాత చెప్పిన మాటని ఎప్పుడు జవదాటలా ఎవరికి. నాకు అందుకే ఎవరైనా కాళ్ళకి దండం పెట్టామంటే ఇష్టం ఉండదు. ఎవరైనా పెడుతున్నప్పుడు దయచేసి వద్దయ్యా, నమస్కారం మన సంస్కారం, నమస్కారం పెట్టండి చాలు అని చెప్తూ ఉంటాను. ఈ ప్రజా జీవనంలో ఈ మధ్యకాలంలో గౌరవం కన్నా అవసరాన్ని బట్టి చాలామంది రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఎలా జరుగుతుందని చెప్పి. ఇది మూడవది, నేను అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి, ఇంతకుముందు 1952లో పిల్లలమర్రి వెంకటేశ్వర గారు ఉండేవాడు, ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏం మాట్లాడాడు, ఆ తర్వాత సుందరయ్య గారు ఏం మాట్లాడాడు, పార్లమెంట్లో హిరేన్ ముఖర్జీ ఏం మాట్లాడాడు, వాజ్పేయి గారు ఏం మాట్లాడారు, నాజ్పాయ్ గారు ఏం మాట్లాడాడు, ఇవన్నీ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని. తెనేటి విశ్వనాథం గారితో నాకు చిన్నప్పుడే విశాఖపట్నం స్టూడెంట్ కాబట్టి నాకు హరిబాబు గారికి పరిచయం అయింది. జయాంధ్ర ఉద్యమం ఆయన మమ్మల్ని వెంట పెట్టుకుని రాష్ట్రం అంతా తిప్పాడు. ఆయన సాంగత్యం వల్ల కూడా అనేక విషయాలు నాకు బోధపడ్డాయి. అలా నేర్చుకొని అంచెలంచెలుగా పెద్దలు చెప్పిన విషయాలు వాటిని తెలుసుకొని, ఆ తర్వాత ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు పెద్ద వక్త, మంచి ఉపన్యాసకుడు. ఇవన్నీ కూడా నేను సీనియర్స్ అంతకు ముందున్న తరం వాళ్ళ నాయకుల యొక్క జీవితాల గురించి చదివి, వాళ్ళు మాట్లాడిన విషయాలను గుర్తించి, ఆ తర్వాత తెలుగు భాష మీద నాకు మొదటి నుంచి ఆసక్తి. మా మాస్టర్ ఒక ఆయన పోరూరు హనుమజ్జానకిరామ శర్మ అని, ఆయన తెలుగులో టీచర్గా ఉన్నాడు మాకు. సరే తెలుగులో ఆయన చెప్పాడు, తెలుగు మనం తెలుగు కూడా ఉన్నాయన తెలుగులోనే మాట్లాడాలా, తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకుంటే తర్వాత మిగతా వాటిలో వస్తుందని ఆ మాట విన్నాను. అందుకని నాకు తెలుగులో మాట అలవాటైంది. హిందీ నేర్చుకోవడం నేను మొదట్లో, నేను మన ఆంధ్రప్రదేశ్ యువకులందరికీ చెప్తున్నా, చాలామంది తెలవక హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు. నేను మన తమిళనాడుకి వెళితే ఆ మధ్య తమిళనాడు డిఎంకే మిగతా పార్టీల ప్రభావంతో కొంత హిందీ వ్యతిరేకత ఉంది. వాళ్ళంతా పిల్లలందరూ సార్ మా మీద రుద్దుతున్నారు సార్ అని. ఏం రుద్దుతున్నారా అని అడిగా.
ఇంపోజింగ్ హిందీ సార్ అని. అంటే నేను ఉపన్యాసాలు చెప్పా, ఐఎమ్ అగెనెస్ట్ ఇంపోజిషన్ అనగానే చప్పట్లు కొట్టారు. నో ఇంపోజిషన్, నో అపోజిషన్, దట్ ఈజ్ మై ప్రపోజిషన్, ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్ అని చెప్పారు వాళ్ళకి మొదట్లో అర్థం కాదు, తర్వాత తెలిసింది. నేను చెప్పాను, ఆయన మన దేశంలో మన భాష ముందు అమ్మ భాష, ఆ తర్వాత మన సోదర భాషలు, ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్ అంటే మన సోదర భాషలు, ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్ ఏదైనా నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకున్న ఇబ్బంది లేదని. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, నేను యువతరానికి, నాకు ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తి అయిపోయి ప్రజాజీవనంలో ఎంతకాలం ఉంటుందో తెలియదు. నేను యువకులందరినీ కోరేది ఏంటంటే, దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి. ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. హిందీ గురించి కూడా ఎందుకు చెప్పానండి, ఇందాక నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నవాళ్ళం. ఢిల్లీకి వెళితే అప్పుడు తెలిసింది, హిందీకే బినా హిందుస్థాన్ మే ఆగే బడినా సంభవం అయ్యింది. నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ వచ్చి ఉండాలి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంగ్లీష్. చాలామంది సార్ ఇంగ్లీష్ వస్తే చాలు సార్ అన్నీ వచ్చేస్తాయి, ఎవరు చెప్పారా మీకు? కొంతమందికి పిల్లలకు కూడా అనుమానం, సార్ ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్ అని. కుర్రోళ్ళు అడిగారు కొన్ని మీటింగ్లు నన్ను, ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్ అని. నేను ఆ కుర్రోడికి సమాధానం చెప్పాను, ఎవరు చెప్పారు నీకని? అందరు చెప్తున్నారు సార్ అని. నేను చెప్పాను, నేను ఈ మధ్య ఐఎస్డి చేసి దేవుడితో మాడి ఆయన అడిగానయ్యా, నీ దగ్గర రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండాలంటే ఆయన అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడు. అంటే ఆ కుర్రోడు, సార్ మీరు సరదాగా చెప్తున్నారు, నేను అడిగింది అది కాదు సార్, పైకి పోవాలని. ఇప్పుడు ఆ కుర్రోడికి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రతి మీటింగ్లో చెప్తున్న విషయం అందరికీ ఏంటంటే, ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీషు చదువుకోరా, మాతృభాష చదువుకుంది ఇప్పుడున్న ఆమె. అంతకుముందు నా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుకున్నాడు. ఈ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్న, తెలుగు మీడియంలో. నేను అక్కడికి దాకా చేరుకున్నా కదా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి. ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచం అంతా గుర్తించేంటే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహం కూడా చూడాలి ఆయన. ప్రపంచంలోనే ప్రపంచంలో మనం చూసే ర్యాంకింగ్, అమెరికాలో ఒక ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే 68% ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, 32% ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. చాలా పవర్ఫుల్ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఆయన ఎప్పుడు కాన్వెంట్కి వెళ్ళ